బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో భారీ వర్షాల వేళ పెను విషాదం చోటు చేసుకుంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జైత్పూర్లో ఓ గోడ కూలింది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు, 3 పురుషులు, 2 చిన్నారులు ఉన్నారు. మరికొందరు గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో భారీ వర్షాల వేళ పెను విషాదం చోటు చేసుకుంది. కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు జైత్పూర్లో ఒక గోడ కూలింది. ఈ ఘటనలో మొత్తం 7 మృత్యువాత పడ్డారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు, 3 పురుషులు ఉన్నారు, 2 చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది గాయపడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. జైత్పూర్లో గోడ కూలి 7 మృత్యువాత పడ్డటువంటి ఆ ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. రెడ్డిగా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఢిల్లీ జైత్పూర్లో గోడ కూలి మొత్తం 7 మృత్యువాత పడ్డారు. ఆ గోడ అంటే పురాతనమైన గోడనా? ఆ గోడ ఎప్పటి నుంచి ఉంది అన్న శిథిలావస్థల్లో ఉందా? దానికి సంబంధించినటువంటి ఎటువంటి డీటెయిల్స్ తెలుసా ఇప్పటిదాకా? రైట్ రాజేష్, ఈరోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి ఢిల్లీ వ్యాప్తంగా కూడా. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇటు యమునా నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఈ డ్రైనేజ్ అంతా కూడా పూడికిపోవడంతో లోతట్టు ప్రాంత రోడ్లపై కూడా నీరంతా నిలిచిపోవడంతో వాహనదారులు కూడా మధ్యాహ్నం వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల అండర్ పాస్లో ఎప్పటికీ కూడా నీరంతా నిలిచి ఉంది. అయితే ఏదైతే ఈ ఢిల్లీలోని జైత్పూర్లో పురాతన గోడ, ఇది ఎప్పుడో పాత గోడ అని చెప్తూ ఉన్నారు. ఒక ఆలయానికి ఆనుకుని ఉన్న గోడ నేపథ్యంలో అక్కడ కొంతమంది జనం అక్కడ నుంచుని ఉన్న నేపథ్యంలోనే ఈ గోడ కూలడంతో అప్పటి ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజలు 7 మృతి చెందారనేది కూడా చెప్తున్నారు. మరి కొంతమందిని గాయాలయ్యాయి. అంటే జుగ్గినప్పుడే ఒక మున్సిపల్ ఏరియా, ఒక స్లమ్ ఏరియా కావడంతో అక్కడ ఎక్కువగా ప్రజలు జనజీవనం అక్కడ ఎక్కువగా ఉంటుంది. రాకపోకలు కొనసాగిస్తుంటారు. పురాతన ఆలయం కావడంతో అక్కడ జనం రావడం వల్ల ఈ గోడ కూడా పురాతన గోడ అవడం వల్ల ఆలయానికి సమీపంలోనే ఆలయానికి ఆనుకున్న గోడ కావడంతో ఈ నానిపోవడంతో భారీ వర్షాల వల్ల గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ నేపథ్యంలో 7 3 పురుషులు, 2 మహిళలు, 2 చిన్నారులు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక అధికార యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ఇక మృతదేహాలను ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. కొన్ని సహాయక చర్యలు అయితే ప్రజెంట్ కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే అంటే ఢిల్లీలో కొద్దిపాటి వర్షం పడినా కానీ రోడ్లను కూడా అంటే గుడికి వచ్చారా? గుడికి వచ్చినటువంటి భక్తుల వారు, లేదంటే అక్కడ వర్షం వస్తుంటే కొంత ఏమైనా నీడలాగా, అంటే దానికి వర్షం నుండి కొంత సేఫ్ చేసుకోవడం కోసం ఆ గోడకి ఏమన్నా ఏటవాలుగా ఉందా, లేకపోతే ఇంకేమైనా కప్పులాగా ఉందా? దానికి కిందికి చేరారా? ఎందుకు అసలు వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారా? ఎందుకు అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది? ఆ టెంపుల్ అంటున్నారు కాబట్టి టెంపుల్కి వచ్చినటువంటి వాళ్ళు ఏమన్నా అయి ఉంటారా? అంటే ఆ పరిసర ప్రాంతాల్లో నివసించేవారే అనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు అధికారులు. అంటే ఒక పక్కన గుడి ఉండడం, ఆ సమీపంలోనే కొంతమంది ప్రజలందరూ కూడా ఒక స్లమ్ ఏరియా ఉండటం వల్ల అక్కడ అందరూ కూడా గుడిసెలు వేసుకుని నివసిస్తూ ఉన్నారు. కానీ ఆ వర్షం వచ్చే సమయంలో ఆ గోడ పక్కనే వారు నిల్చుని ఉండడం వల్ల ఒక్కసారిగా గోడ కూలిపోయిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది. 7 మృతి చెందారు, అనేక మంది గాయపడ్డారనేది కూడా స్థానికంగా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అంటే గోడ ఎక్కడైతే పడిపోయిందో అక్కడంతా కూడా మృతదేహాలను అయితే ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు కూడా ఆసుపత్రికి తరలించి ప్రజెంట్ ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఇక మిగతా ఎటువంటి నష్టం జరగలేదు. అంటే ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 3 పురుషులు, 2 మహిళలు, 2 చిన్నారులు, 7 చనిపోయారు. కొంతమంది గాయాలయ్యాయి. గాయాలైన వారికి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంటే ఉదయం నుంచి భారీగా కురిసిన వర్షాల వల్ల
ఈ గోడ నానిపోవడం వల్లే ఈ ఘటన జరిగింది. అంటే ఇది పురాతన ఆలయానికి ఆనుకుని ఉన్న అత్యంత పురాతనమైన గోడ కావడంతో కూలిపోయింది అనేది కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు ఢిల్లీ పోలీసులు కానీ స్థానికంగా ఉన్న అధికారులందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొని సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఢిల్లీ వ్యాప్తంగా కురిసిన వర్షాల వల్ల కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తూ కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అంటే మరో 3 నుంచి 4 రోజుల పాటు కూడా ఇదే విధంగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇటు ఢిల్లీ ప్రభుత్వంతో పాటు భారత వాతావరణ శాఖ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఇటు ఢిల్లీలోని యమునా నది కూడా ఎగువ ప్రాంతాలు కురిసిన వర్షాల వల్ల నీరంతా కూడా యమునా నదిలోకి వస్తున్న నేపథ్యంలో యమున కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ యమునాకు సంబంధించి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ యమునా నుంచి వాటర్ కనుక ఉప్పొంగి కాలనీకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలి వెళ్ళిపోవాలనేది కూడా ఇటు ఢిల్లీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కానీ మరోవైపు ఇటు భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఢిల్లీ జైత్పూర్లో విషాదం జరిగింది. సో వర్షానికి గుడికి ఒక గుడి ఉంటుంది, ఆ గుడికి సమీపంలో ఉన్నటువంటి గోడ చాలా పురాతనమైన గోడ, అది వర్షానికి నానిపోవడం వల్ల అక్కడ గోడ దగ్గర నిలబడ్డటువంటి 7 మృత్యు